యుఎస్ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారా? లయ్య గారు వెళ్తున్నారు, లయ్య గారు మా ఇంటి పక్కనే ఉంటారు, ఇట్లా మాట్లాడుకుంటారా? అంటే యుఎస్లో నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు మేమున్న ఏరియాలో. తర్వాత లోకల్గా ఉన్న వాళ్ళకి తెలియడం మొదలుపెట్టింది, నేను ఇలా వచ్చాను, ఇక్కడే ఉంటున్నాను, ఇది అది అని. బట్ కానీ ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనము పల్లెటూరుకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్లో వేరేగా ఉంటుంది. అలాగే ఇప్పుడు యుఎస్లో ఇంకొంచెం, ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. మేబీ అప్పుడప్పుడు ఇండియా నుంచి అప్పుడే వచ్చిన వాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వాళ్ళు అప్పుడప్పుడు చూసి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు. మిగతా వాళ్ళు మేబీ రికగ్నైజ్ చేసి అలా అవులాయా అని అనుకుంటారేమో, అది నా తెలియదు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయింది కదండి, యుఎస్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అమ్మో చాలా communities ఉన్నాయి. అసలు ఎంత ప్రతి ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటున్నాము, మేము కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి అన్ని కలెక్ట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఎవ్రీ పండగ అన్ని కలెక్ట్ చేసుకొని, అక్కడ కూడా వేప పువ్వు దొరకదు అంత ఈజీగా, అయినా కూడా దాన్ని ఏదో ఒకటి చేసి, ఇప్పుడు డ్రై వస్తుంది, అదే అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది, ఏదో ఒకటి ఇంతో అంతో తీసుకుని, ఎలాగో మనకి ఎక్కువ వద్దు కదా